బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహపై నమ్మకం ఉన్నవారి సమస్యలన్నిటినీ తీర్చే మహిమగల దువా. బలం, శక్తి లేక సామర్థ్యం ఇవన్నీ కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తాయి. మనిషి ఎంత పెద్ద శక్తిమంతుడైనా, ఎంతటి బలగం, అందలం, అధికారం కలవాడైనా అల్లాహ్ ముందు అతను ఒక బలహీనమైన ప్రాణి మాత్రమే. చిటికేసి యావత్ ప్రపంచ యంత్రాంగాన్ని నడిపించగల తోపు అయినా సరే అల్లాహ్ సహాయం, అల్లాహ్ సంకల్పం లేకుండా ఏమీ చేయలేడు. ఆఖరికి మనిషి మంచి పనులు చేయాలన్నా, చెడు పనుల నుంచి ఆగిపోవాలన్నా అల్లాహ్ బలమే కావాలి. అల్లాహ్ ప్రసాదించే శక్తి సామర్థ్యాలే అతనిలో ఉండాలి. జీవితంలో అడుగడుగునా మనకు అల్లాహ్ సహాయం కావాలి. అలాంటప్పుడు మనల్ని సృష్టించిన ఆ ఏకైక సృష్టికర్త అల్లాహ్ యొక్క సహాయం అడుక్కోవడానికి నామోషి ఎందుకు? అసలు ఆలోచిస్తే మనం అల్లాహ్ను అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలి. మన కష్టాల్ని ఆయనకు విన్నవించుకోవాలి. బాధలను తొలగించమని వేడుకోవాలి. కోరికలు తీర్చమని పదే పదే ప్రాధేయపడాలి. అది డబ్బు సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, మరేదైనా సరే ఆ గడ్డు పరిస్థితిని దాటటానికి దివ్యమైన శక్తి కావాలి. అటువంటి దివ్యమైన శక్తి లభించే ఏకైక ఆధారం అల్లాహ్. జీవితంలో తట్టుకోలేని పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు మనిషి నోటి నుండి వెలువడే అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము వంటి మాటలు అల్లాహ్కు ఎంతో ప్రియమైనవి. అటువంటి వారికి అల్లాహ్ సహాయం తప్పకుండా లభిస్తుంది. హజరత్ అబూ మూసా అష్అరీ రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా అంటున్నారు, ఒకసారి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాతో స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధిని గురించి నీకు తెలుపనా అని అడిగారు. తెలుపండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాను నేను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా పలకమని చెప్పారు, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దీని అర్థం ఏ శక్తి అయినా, ఏ సామర్థ్యం అయినా అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది. మనకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, అది డబ్బు సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్యలైనా కావచ్చు, ఉద్యోగం విషయమైనా కావచ్చు, పెళ్లి విషయమైనా కావచ్చు, మరేదైనా కావచ్చు, అలాంటి గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు అల్లాహ్పై పూర్తి నమ్మకంతో ఈ దువా పదే పదే చదువుతూ ఉండాలి. ఈ దువా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధి అని అన్నారు. దీని ద్వారా మనకు ఈ దువా యొక్క ఘనత తెలుస్తుంది. నిల్చొని లేక కూర్చొని, నడుస్తున్నప్పుడు, నమాజు ముందు లేక తరువాత, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ దువాను చదువుతూ ఉండాలి. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.